తెలంగాణ ప్రజలకి వాతావరణం శాఖ ముందుగానే హెచ్చరిస్తా ఉంది. 5 రోజులు అంటే 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు బయటికి రాకండి. ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు అసలుకే బయటికి రాకండి. ఉష్ణోగ్రత దాదాపుగా 45 డిగ్రీల పైన పెరిగే అవకాశాలున్నాయి. ఎండ తీవ్రత ఘనంగా పెరిగిపోతా ఉంది. గరిష్ట స్థాయికి చేరుతా ఉంది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అత్యధికంగా ఎండలుండే అవకాశాలైతే కనిపిస్తా ఉన్నాయి. దాంట్లో భాగంగానే ఎవరు కూడా బయటికి రావద్దంటూ వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు అయితే జారీ చేసిన పరిస్థితి కనబడతా ఉంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేయడం అయితే జరిగింది. ఇప్పటికే తెలంగాణలో 16 జిల్లాలలో భారీ తీవ్రత ఎండ కొడతా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. అక్కడక్కడ చిన్న చిన్న వర్షాలు కూడా కురుస్తున్న నేపథ్యంలో కాకుండా ఎండ తీవ్రత అనేది కూడా బలంగా ఉన్న పరిస్థితి కనబడతా ఉంది. ఈ ఎండ తీవ్రతకి ఎవరు కూడా బయటికి రావద్దు. ఏమైనా పని ఉంటే కానీ ఏదైనా అత్యవసర పరిస్థితులలో ఏదైనా నెత్తిపైన ఏదైనా దుస్తువు కప్పుకొని బయటికి రావాలి. అంతేగాని అలానే వచ్చిదే మీకు ఆరోగ్యం క్షీణించే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా ఆరోగ్య శాఖ చెప్తా ఉంది. దాదాపుగా 45 డిగ్రీల పైనే నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పటికే 41 డిగ్రీల నుండి 44 డిగ్రీల వరకు అత్యధిక ఉష్ణోగ్రత మనకైతే కనిపిస్తూ ఉంది. దానిలో భాగంగానే 7 జిల్లాలలో దాదాపుగా రేపు 7 జిల్లాలలో 45 డిగ్రీలు ఉండే అవకాశాలు అయితే కనబడుతుంది. ఆ జిల్లాలో ఒకసారి మనం చూసుకున్నట్లయితే ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, నిర్మల్, జగిత్యాల, మంచిర్యాల, మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాలకు కూడా రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. 16 జిల్లాలకేమో ఎల్లో అలర్ట్ ప్రకటించారు. 7 జిల్లాలకైతే రెడ్ అలర్ట్ అయితే ప్రకటించడం అయితే జరిగింది. దానిలో భాగంగానే ఉమ్మడి వరంగల్లో కూడా అత్యధికంగా ఎండలు కురిసే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా కనబడతా ఉంది. కాబట్టి ఎవరు కూడా బయటికి వెళ్ళొద్దు, బయటికి రావద్దు అన్నట్టు కూడా చెప్తా ఉన్నారు. అదేవిధంగా రైతులు కూడా కొంత చూసుకొని బయటికి రండి అన్నట్టుగా రైతులకు కూడా కొన్ని సూచనలు అయితే చేస్తూ ఉన్నారు. ఈ వడగాల్పులు కూడా అత్యధికంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. ఎండతో పాటు వడగాల్పులు అయితే ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉంది. అక్కడక్కడ అప్పుడే చల్లబడి అప్పుడే హీట్ ఎక్కే అవకాశాలు కూడా ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. కొంత వర్షాలు అయితే లేట్ అయ్యే అవకాశాలు అయితే ఉన్నట్టు కూడా తెలుస్తూ ఉంది. వాతావరణ శాఖ అదే చెప్తా ఉంది. ఎవరు కూడా బయటికి రాకండి. ముఖ్యంగా ఈ 5 రోజులు మాత్రం అంటే 19వ తారీఖు నుండి 24వ తారీఖు వరకు ఈ 5 రోజులు మాత్రం ఎండ తీవ్రత ఘనంగా ఉండే అవకాశాలు అయితే కనబడతా ఉన్నట్టుగా వాతావరణం అయితే శాఖ చెప్తా ఉంది. అవసరం ఉంటేనే కానీ అత్యవసరం ఉంటేనే కానీ బయటికి రండి, లేకుంటే ఇంట్లోనే జాగ్రత్తగా వాటర్ ఎక్కువ తీసుకోండి అన్నట్టుగా చెప్తా ఉంది. వాటర్ క్వాలిటీ కూడా ఎక్కువ తీసుకోవాలి. మనం దాదాపుగా అలా ఏదైతే వాటర్ అనేది కూడా ఎక్కువ తీసుకోవడం వల్ల డిహైడ్రేషన్కి గురి కాకుండా ఉంటాము. వాటర్ ఎక్కువ తీసుకోండి అని కూడా సూచనలు అయితే ఇస్తూ ఉన్నారు. దీనిపైన కూడా వైద్యులు కూడా కీలకంగా సూచనలు అయితే ఇస్తూ ఉన్నారు. ఈ ఎండ ఎక్కువగా ఉండడం వల్ల అంటే దాదాపుగా 45 డిగ్రీల పైన ఉండడం వల్ల మన చర్మ వ్యాధులు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే కొన్ని మీరు గైడ్లైన్స్ పాటించాల్సిందే. ఎవరైనా బయటికి వెళ్తూ ఉన్నారంటే చర్మం మొత్తం బయటికి కనిపించకుండా మొత్తానికి దుస్తులతో కప్పివేయండి అన్నట్టుగా ఇటు డాక్టర్లు కూడా చెప్తా ఉన్నారు. మొత్తానికి ఈ 5 రోజులు మాత్రమైతే ముఖ్యంగా తెలంగాణ ప్రజలు మాత్రం అలర్ట్ ఉండాలన్నట్టుగా వాతావరణం శాఖ చెప్తా ఉంది.